హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ గుప్పెడంత మనసు మూడో భాగాన్ని వినేద్దాం. కార్తీక్కి తన హార్ట్ బీట్ తెలుస్తూ ఉంటుంది. అరుంధతి వైపు అలా చూస్తూ ఉంటాడు. ఆ క్షణాన్ని కూడా తన మనసులో దాచుకుంటాడు. ఎందుకో తెలీదు, కార్తీక్కి అలా ఉండడం నచ్చేస్తుంది. అలానే ఈ లోకం ఆగిపోతే బాగుండనిపిస్తుంది. అరుంధతి కార్తీక్ కళ్ళలోకి చూస్తూ అలా ఉండిపోతే రవి వచ్చి రే కార్తీక్ అంటాడు. దానితో ఇద్దరు తేరుకుని దూరం జరుగుతారు. అరుంధతి ఇంకేం పట్టించుకోకుండా తన ట్యాబ్లో ఫొటోస్ చూసుకుంటూ ఉంది. కార్తీక్ దూరం జరిగినా కూడా అరు వైపు చూస్తూ రవితో వెళ్తాం రా ఇంటికి అని రవి వైపు చూసి మళ్ళీ కలుద్దాం అంటాడు. రవి ఓకేరా అని అరుంధతి వైపే చూస్తూ ఉంటాడు. అరుంధతి అప్పుడే తల పైకెత్తి రవి వైపే చూస్తే రవి ఫ్యూచర్లో మాకు చెల్లెలయ్యేలా ఉన్నావు సిస్టర్ అంటాడు. అరుకి ఏం అర్థం కాక ఏంటి అని చూస్తుంటే కార్తీక్ రవిని పైనుంచి కింద వరకు చూసి అరుతో వాడు నిన్ను తన చెల్లెల్లా భావిస్తాడంట అని చెప్తాడు. అరు ఒక చిన్న స్మైల్ ఇస్తుంది. కార్తీక్కి ఆ స్మైల్ చూడగానే తెలియకుండానే చిన్న నవ్వు వచ్చి పెదవులపై చేరుతుంది. సరేరా బాయ్ అని రవి అనగానే సరే అంటాడు కార్తీక్. ఇక రవి వెళ్ళిపోతాడు. కార్తీక్ అరుంధతి వైపే చూస్తున్నాడు. ఇంతలో అరుంధతి మీ ఊరి బాగుంది కార్తీక్ గారు అని అంటుంది. కార్తీక్ బైక్ దగ్గరికి నడుస్తూ ఉంటే ఇది చూసేనా అని అంటాడు. అరుంధతి వెళ్లేలోపు మొత్తం చూసే వెళ్తానులేండి అంటూ కార్తీక్ బైక్ స్టార్ట్ చేయడంతో ఎక్కుతుంది. కార్తీక్ని ఇప్పుడు కూడా టచ్ చేయదు. అరుంధతి నవ్వుతూ కార్తీక్ గారు నిన్న నైట్ ఏ బ్రాండ్ వేశారో ఏంటి అంటుంది. కార్తీక్ మనసులో వినేసిందా అనుకుంటూ ఏ బ్రాండ్ ఏంటి అంటాడు ఏమీ తెలియని వల్ల. ఏం యాక్టింగ్ రామరామా అంటూ ఓ మీకు తెలియదేమోలే అంకుల్ని అడుగుతాను. కార్తీక్ గారు నిన్న నైట్ ఏ బ్రాండ్ వేశారు అంకుల్ అని అంటుంది ఆరు. కార్తీక్ తల్లి నీకో నమస్కారం, దయచేసి నాన్నకు చెప్పకు అంటాడు. సరేనండి కార్తీక్ గారు చెప్పనులే కానీ నేను ఒకటి చెప్పాలి మీకు అంటుంది అరుంధతి. కొంప తీసి లవ్ యూ అనవు కదా అంటే అరుంధతి అంత గొప్ప భావం నాకు ఇంకా కలగలేదులే ఎవరిపైన. అయినా మీకు కాన్ఫిడెంట్ ఉండొచ్చు, మరీ ఓవర్గా ఉండకూడదండోయ్. మీరు ఎంత బాగున్నా కలిసిన 20 నిమిషాలకే లవ్ ఏంటి? మీ గురించి నాకేం తెలుసు, సో మీరు అలా ఆలోచించకండి అంటుంది. కార్తీక్ నవ్వి ఊరికే అన్నాను, అయినా నేను బాగుంటాను ఓకే, బట్ నువ్వు ఇంకా బాగున్నావు జాగ్రత్త ఊరిలో అంటాడు. ఆ మాటలకి అరుంధతి మీరు ఇలా కూడా మాట్లాడతారా అని అంటే నేను నాలానే మాట్లాడతాను, మీలా మాట్లాడలేను కదండి అంటాడు కార్తీక్. మీతో మాట్లాడటం కష్టమేనే అంటుంది అరుంధతి. నచ్చితే కష్టమైనా ఇష్టంగా మారుతుంది, తెలిసిందే కదా మనకి అంటాడు కార్తీక్. మీరు జీనియస్, అందుకే అర్థం కాకుండా మాట్లాడుతున్నారు అంటుంది అరుంధతి. అవునా థ్యాంక్స్ అండి, మీ దగ్గర నుంచి ఇంత గుర్తింపు వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉందండి అంటాడు. ఇక ఆపండి తట్టుకోలేకున్నాను అంటుంది. సరే సరే ఏం చెప్పాలి నాకు అని అడుగుతాడు. మీపై ప్రేమని ప్రాణాలు పెట్టుకున్న వాళ్ళని మాటలతో కానీ పనులతో కానీ ఏమార్చొద్దు. అలా చేస్తే అది మోసం అవుతుంది. మీరు తాగారని తెలిస్తే అంకుల్ ఆంటీ మనసులో ఇలాంటి అలవాటు నా కొడుక్కి ఎలా వచ్చింది, మా పెంపకంలో ఏమన్నా లోపమా అని వాళ్ళే నిందించుకుంటారు అంటుంది అరుంధతి. కార్తీక్ సైలెంట్గా వింటూ ఆలోచిస్తూ ఉంటాడు. మీ గురించి నాకు తెలియదు కదండి, అందుకే ఇలా చెప్పాను, తప్పుగా అనుకోకండి అంటుంది. కార్తీక్ చిన్నగా నవ్వుకొని సైలెంట్గా ఉంటాడు. అరుంధతి కూడా సైలెంట్గా అవుతుంది. అంతలో ఇల్లు రావడంతో కార్తీక్ బైక్ ఆపగానే ఆరు దిగి చుట్టూ చూస్తూ ఉండిపోయింది. తూర్పుకి అభిముఖంగా సుమారు ఒక 5 ఎకరాల ప్లేస్లో ఉంది. అందులో ఒక పక్క 3 అంతస్తుల మేడ. ఆ ఇంటి ముందు శివుడిది చిన్న విగ్రహం ఉండి ఆయన తలపైన గంగ కొలువై ఉంది అన్నట్టు తలపై చుట్టి ఉన్న సిగ నుంచి వాటర్ పడుతూ చుట్టూ చిన్న చిన్న కుండీల్లో ఉన్న చామంతి పూల మొక్కల్ని తడుపుతూ ఉండడం చూడ్డానికి అందంగా ఉంటుంది. దాని ముందే కొంచెం పక్కగా సన్నజాజి విరజాజి చిన్న పందిరి దాని మీద అల్లుకుని ఉంటే ఆ పక్కనే అందమైన గులాబీ చెట్లు, ఆ పక్కనే బంతి లిల్లీ మల్లి మందారపు చెట్లు ఇంకా రకరకాల పూల మొక్కలు. వాటి మధ్యన అన్నిటికీ నీళ్లను చేర్చడానికి చిన్న పంపు చుట్టూ నీళ్లు జల్లుతుంది. ఆ ప్లేస్ అంతా చూడ్డానికి ముగ్ధ మనోహరంగా ఉన్నాయి. ఆ ఇంటి ముందే ఉన్న ఈ పూల మొక్కలకు ఎదురుగా ఉన్న స్థలంలో ఏమన్నా గేమ్స్ ఆడుకోవడానికి చిన్న గ్రౌండ్లా ఉంది. ఇదంతా ఒకటైతే ఆ ఇంటి పక్కన సుమారు ఒక 5 అడుగుల ప్రహరీ గోడ, ఆ పక్కన చాలా పెద్ద చావిడి తాటాకులతో అందంగా వేసి కనిపిస్తుంది. ఆ చావిడి ముందు కూడా చాలా ఖాళీ స్థలం ఉంది. అరుంధతి ఆ చావిడిని చూసి కార్తీక్ గారు అంటుంది. కార్తీక్ అక్కడెక్కడో ఉన్నాడు. అరు బైక్ దిగిన వెంటనే కార్తీక్ కూడా దిగి లోపలికి వెళ్ళబోతూ ఉంటాడు. అరు మనసులో ఏంటి పలకడు, ఫీల్ అయ్యాడా ఏంటి అనుకుని చూస్తే ముందుకెళ్ళిపోయి ఉంటాడు కార్తీక్.
దానితో అరుంధతి బొంగుమూత పెట్టుకుని లగేజ్ పట్టుకుని ఆ వెనకాలే లోపలికి వస్తూ ఉంటుంది. రాజయ్య గారు బయటకు వస్తూ కార్తిక్ని చూసి అరుంధతి ఎక్కడా అని అడిగితే వెనక నాన్నగారు అంటూ వెనక్కి చూపిస్తాడు. అరుంధతి లగేజ్ పక్కన పెట్టి ఇంటి ముందున్న శివుని విగ్రహానికి నమస్కారం చేస్తూ కనిపిస్తుంది. రాజయ్య గారు నవ్వుతూ అరుంధతి దగ్గరికి వస్తుంటే అరుంధతి కళ్ళు తెరిచి అక్కడున్న వాటర్ తన తలపై కొంచెం చల్లుకొని ముందుకు చూస్తుంది. తన వైపుకే వస్తున్న రాజయ్య గారిని చూసి కళ్ళల్లో మెరుపుతో చిన్న నవ్వుతో లగేజ్ తీసుకుని ఎదురుగా వస్తుంది. కార్తిక్ అరుంధతిని రెప్ప వేయకుండా చూస్తాడు. ఎందుకంటే తను కూడా వాళ్ళ నాన్నలలా అలా నమస్కారం చేయడం చూసి అలానే చూస్తుంటాడు. అరుంధతి రాజయ్య గారి దగ్గరికి వెళ్ళి పాదాలకు నమస్కరించబోతుంటే రాజయ్య గారు వద్దమ్మా అంటూ అరుంధతిని వారించి తలపై చెయ్యి వేసి ఎలా ఉన్నావు తల్లి అంటారు. అరుంధతి నవ్వుతూ ఎలా ఉన్నాను అంటే అంటూ పక్కనే చక్కగా పూసిన చామంతిని తీసుకుని దీనిలా ఉన్నాను చూడండి ఎంత బాగుందో అంటూ చూపిస్తుంది. కార్తిక్ అబ్బా ఏమి నటిస్తున్నావు, అక్కడేమో నీ సైలెన్స్ చూసి ఏంటి ఈ అమ్మాయి అనే ఆలోచనలు వెంటాడితే ఇక్కడికొచ్చాక ఇలా ఉన్న నేను చూసి అసలు నువ్వేనా అని ఆలోచించాల్సి వస్తుంది. నేను ఎలా అర్థం చేసుకోవాలి అనుకుంటాడు. రాజయ్య గారు అరుంధతి చెప్పిన సమాధానానికి నవ్వి అంజు అని పిలుస్తారు. అంజు పరుగు మీద వస్తూ ఎదురుగా వెనక్కి తిరిగి చూస్తున్న కార్తిక్ హెడ్పై ఒకటిచ్చి ముందుకెళ్ళబోతే కార్తిక్ అబ్బా అనుకుంటూ వెనక్కి చూస్తాడు. అంజు నవ్వుతూ ముందు వైపు వినిపించేసరికి అంజుని కొట్టుంటుందని ముందుకు చూస్తే అంజు వెళ్ళి అరుంధతిని హక్ చేసుకుని ఊపేస్తూ ఉంటే అరుంధతి చాలా ఫీల్ అవుతూ నవ్వుతూ వదులు అంజు చచ్చిపోతానేమో అంటూ నవ్వుతుంది. కార్తిక్కి అరుంధతి ఇంకా కొత్తగా కనిపిస్తుంది. అలా మనస్ఫూర్తిగా నవ్వేస్తుంటే అంతలో అంజు అరుంధతిని వదిలి ఏంటి ఇలా తయారయ్యావు, నువ్వేనా అసలు అంటూ చేయి పట్టుకొని చూస్తూ తింటున్నావా నువ్వు అసలు అంటుంది. అరుంధతి హిహి నువ్వు నా బుర్ర తింటాం ఆపు అంటూ రాజయ్య గారి వైపు చూసి అంకుల్ మీరు బాగున్నారా అంటుంది. రాజయ్య గారు నిక్షేపంలా ఉన్నాను తల్లి అంటే చిన్న నవ్వు నవ్వి ఆంటీని నేను ఇంతవరకు చూడలేదు, నాకు పరిచయం చేయరా అంకుల్ అంటుంది. అంజు లోపలికి పదవే అంటూ లక్ష్మీ బాబాయ్ అంటుంది. అతను రాగానే అంజు అతనితో ఈ లగేజ్ పైన మేడ మీద దక్షిణాన ఉన్న గదిలో పెట్టండి బాబాయ్ అంటుంది. కార్తిక్ ఆ మాట వింటూనే అంజు వైపు కోపంగా చూసి వెళ్ళిపోతాడు. ఆ పని ఆయన లగేజ్ తీసుకుని వెళ్ళిపోతాడు. అంజు అరుంధతి చేయిని వదిలిపెట్టకుండా హాల్లోకి తీసుకుని అమ్మా నానమ్మ తాతయ్య అంటూ అరుస్తుంది. రాజయ్య గారు నవ్వుతూ అరుంధతితో ఇప్పటికీ పెళ్లి కూతురులో పెళ్లికల కనిపిస్తుంది అంటూ సోఫాలో కూర్చోమ్మ అంటారు. అరుంధతి పర్లేదు అంకుల్ అంటుంది. అంతలో అందరూ రావడంతో అరుంధతిని అందరికీ పరిచయం చేస్తుంది. అరుంధతి గురించి కార్తీక్కి సెకండ్ పార్ట్లో చెప్పింది కదా, అలానే ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తుంది. అందరూ నవ్వుతూ పలకరిస్తుంటే అరుంధతికి చాలా హ్యాపీగా అనిపించి వాళ్ళకి చిరునవ్వుతూ వాళ్ళ ప్రశ్నలకి సమాధానం వేస్తూ ఉంటుంది. అందరూ మాట్లాడాక అంజు అరుంధతి వైపు చూసి మా నానమ్మ పేరేంటో తెలుసా నీకు అంటుంది. ఏంటి అన్నట్టు చూస్తుంది అరుంధతి. అరుంధతి మా నాయనమ్మ పేరు అంటుంది. నిజమా బామ్మగారు అంటూ ఆవిడ్ని చుట్టేసి మరి తాతగారి పేరేంటి అంటుంది అరుంధతి. ఆవిడ నవ్వుతూ మహాదేవ్ గారు అంటుంది. ఆరు దేవుని ఎప్పుడైతే విందో వెంటనే ఆవిడ్ని వదిలేసి తలదించి దూరంగా వచ్చేస్తుంటే మహాదేవ్ గారు నవ్వుతూ అది మీ బామ్మకి నచ్చిన పేర్లే తల్లి, నా పూర్తి పేరు కార్తికేయ మహాదేవ్ అని అంటారు. అరుంధతి తన మూడ్ని వెంటనే చేంజ్ చేసేసి మీ పేరు చాలా బాగుంది తాతగారు అంటుంది. ఆయన చిన్న నవ్వు నవ్వి చల్లగా ఉండమ్మా అంటారు. అరుంధతి నవ్వి అంజుతో చిన్నగా ఫ్రెష్ అయి వస్తానే, రూమ్కి తీసుకెళ్ళు, చిరాగ్గా ఉంది, తలస్నానం చేస్తాను అని చెప్తుంది. మనసులో తలస్నానం చేసి ఇప్పటి వరకు పట్టి ఉన్న దరిద్రాన్ని ప్రస్తుతానికి వదిలించుకోవాలి అనుకుంటుంది. అంజు సరే అని నాతో పద అంటుంది. అరుంధతి నవ్వుతూ అందరి వైపు చూసి అంజు వెనుక వెళ్తుంది. ఇద్దరు ఇంట్లోని పైకి వెళ్ళడానికి మెట్లు ఉండడంతో ఇద్దరు మేడ మీదకి వెళ్తుంటారు. పైనుంచి కార్తిక్ ఫోన్లో మాట్లాడుతూ దిగుతూ వస్తుంటాడు. కింద నుంచి వస్తున్న వీళ్ళిద్దరిని పట్టించుకోడు. అంజు కార్తిక్ని గమనించి ఫాస్ట్గా నడుస్తూ కార్తిక్ దగ్గరికి వెళ్తుంది. అరుంధతి వెనక నెమ్మదిగా వస్తూ చుట్టూ ఇల్లుని చూస్తూ ఉంటుంది. అంజు కార్తిక్కి ఎదురుగా వెళ్తూ కావాలని కార్తిక్కి కాలు అడ్డం పెడుతుంది. దెబ్బకి కార్తిక్ ముందుకు పడిపోబోతుంటే అరుంధతి ఫోర్స్గా తన చేతిని కార్తిక్ హార్ట్పై పెట్టేసి ముందుకి పడకుండా ఆపేస్తుంది. కార్తిక్ ఎదురుగా చూస్తే అరుంధతి కార్తిక్ కళ్ళలోకి సూటిగా చూస్తుంది. అరుంధతి చెయ్యి కార్తిక్ హార్ట్ని తాకితే అరుంధతి చూపు కార్తిక్ హార్ట్ని కొల్లగొట్టేసినంత పనిచేసింది. అంజు నవ్వుతూ నేను వీటిని పడిద్దామని ఫాస్ట్గా వస్తే నువ్వెందుకే నా వెనక ఇంత ఫాస్ట్గా రావడం అంటుంది. అరుంధతి కార్తిక్ని సరిగ్గా నించున్నాక చెయ్యి తీసి
నీ ప్లాన్ చెప్పకుండా ఇలా వస్తే నాకేం తెలుస్తుంది అంటుంది. అంజు నవ్వి సర్లే పద అంటూ వెళ్ళబోతుంటే కార్తీక్ పొడవైన అంజలి జుట్టును పట్టుకుని వెనక్కి లాగి ఏంట్రా ఇందాకేమో తలపై కొట్టావు ఇప్పుడేమో ఇలా ఏంటసలు అంటాడు. అంజు కార్తీక్ దగ్గర నుంచి జడను తీసుకుంటూ ఏం లేదన్నయ్య ఏదో నిన్ను ఆట పట్టిద్దామని అంటుంది. కార్తీక్ జుట్టు వదిలి మా బావ వచ్చాక నీ పని చెప్తానే అంటాడు. చాలేపో అంటూ అంజు పైకి పరిగెత్తుంది. కార్తీక్ నవ్వేస్తూ ముందుకు చూస్తే ఇద్దరిని మెరిసే కళతో చూస్తున్న అరుంధతి ఫేస్ చూసి ఏంటి అంటాడు. అరుంధతి ఏమీ లేదు అని తలూపి అంజుని చూస్తూ పైకెళ్ళింది. కార్తీక్ అబ్బా అనుకుంటూ హార్ట్పై చెయ్యేసుకుని ఈ పిల్లలో ఏదో మ్యాగ్నెటిజం ఉంది, అది నన్ను లాగేస్తుంది తన వైపుకి అనుకుంటూ కిందికి వెళ్తూ ఏదో గుర్తొచ్చిన వాడిలా పైకెళ్తాడు. అంజు అరుంధతికి రూమ్ చూపించి నచ్చిందా అంటుంది. పెద్ద మంచం, ఆ మంచం పైనే మధ్య నుంచి చుట్టూ వేలాడుతున్న తెల్లని తెరలు, ఆ పక్కన ఒక కబోర్డు, ఒక టేబుల్ అండ్ దానికి అటాచ్ చేసిన లైట్, ఇంకో పక్కన వాష్రూమ్ ఉంటే ఇంకొంచెం వెనక్కి వెళ్ళి కిటికీ ఓపెన్ చేస్తే ఆ కిటికీకి ముందు ఒక పక్కగా ఉన్న చిన్న గోడపై చిన్న చిన్న కుండీల్లో పూల మొక్కలున్నాయి. అక్కడి నుంచి చూస్తుంటే ఊరు, ఆ బయట ఉన్న పచ్చని పొలాలు చాలా చక్కగా కనిపిస్తుంటాయి. అరుంధతి అంతా చూసి వావ్ అంజు సూపరే అంటూ అంజుని హక్ చేసుకుని ఉండిపోతుంది. అంజుకి అరుంధతి మనసులో ఏదో విషయంలో బాధపడుతుందనిపించి అరుంధతిని అలానే పట్టుకుని అరు నువ్వు బాగున్నావా అంటుంది. అరుంధతి మనసులో దీనికి ఏవైనా అర్థమైందా అనుకుంటూ అంజుని వదిలి నేను ఈ రేంజ్లో ఉంటే ఆ క్వశ్చన్ ఏంటి అంటుంది. ఏమో అడగాలనిపించింది అంటుంది అంజు. సరే గాని మీ అన్నయ్యని అలా ఆడుకుంటున్నావేంటే అంటూ భుజంపై చెయ్యి వేస్తుంది అరుంధతి. అంజు నవ్వుతూ అరు అందరూ అన్నయ్య అంటే అమ్మలో సగభాగం నాన్నలో సగంగా ప్రేమని పంచుతాడు అంటారు, కానీ నా వరకు అన్నయ్య అంటే అమృతం లాంటి తన ప్రేమని నాకు అందిస్తూ నా అతి ప్రేమని భరిస్తూ నేను ఎప్పటికీ సంతోషంగా ఉండాలని యాచించే నా ప్రియ స్నేహితుడు అంటుంది. అరుంధతి అంజు చెప్పింది విని అంజు నీకు మీ అన్నయ్య అంటే చాలా ఇష్టం కదా అంటుంది. అరు అన్నయ్య జాబ్ పరంగా దూరంగా ఉంటూ ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాడు. ఆ రోజులు నేను వదులుకోలేను, ఎందుకంటే వాడు ఇక్కడి నుంచి వెళ్ళాక మళ్ళీ వచ్చే వరకు నాకు వాడివి కొన్ని జ్ఞాపకాలు కావాలి కదా, అందుకే ఇలా అంటుంది. అరుంధతి నవ్వుతూ చూస్తుంటే ఇంకోటి చెప్పినా ఇక నుంచి ఇంటికి వచ్చే 25 మంది అమ్మాయిల్లో 20 మంది వాడికి సైట్ కొట్టడానికే వస్తారు. నా అన్నయ్య అని కాదు, కానీ వాడి తీరే వేరు. మన అనుకుంటే ప్రాణాన్ని ఇచ్చేస్తాడు, అలాగే నాన్నకి తెలియకుండా వాళ్ళ కోసం ప్రాణాలు పెట్టేస్తాడు. కార్తికేయ మహాదేవన్ అంటే వాడి కాలేజ్ డేస్లో ఒక బ్రాండ్, మన కాలేజీలో ఈ అరుంధతిలా అంటుంది. అరుంధతి మనసులో మీ అన్నయ్య గురించి నేను సరిగ్గా తెలుసుకోలేక ఇందాక ఏదో మాట్లాడేశాను అనుకుని అంజుతో నేను చూస్తాను నీ పెళ్ళయ్యేలోపు కార్తికేయ మహాదేవన్ అంటే ఏంటో అంటుంది. అంజు నవ్వుతూ సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటుంది. ఆరు సరే అంటూ బట్టలు తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోతుంది. అంజు బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చిన అంజు చేయిని లాగి వెనక్కి మడతపెట్టి ఆ వెనకే నుంచుని కార్తీక్ ఎంత నీ ఫ్రెండ్ అయితే నీ అన్నయ్యకి ఎంతో ఇష్టమైన రూమ్ని ఇచ్చేస్తావా చుంచు మొహమ అంటాడు. అంజు గింజుకుంటూ అన్నయ్య అది ప్రకృతి పిచ్చిదిరా, నీ రూమ్ నుంచి బయట ప్రపంచం అంతా చాలా బాగా కనిపిస్తుందిరా అంటుంది. అయినా నా రూమ్ని ఒక అమ్మాయికి ఇవ్వడం నాకు నచ్చలేదురా అంటూ వెనక్కి మడతపెట్టిన చేయిని వదిలేస్తాడు కార్తీక్. అన్నయ్య అది నీ బెడ్ టచ్ చేయదు అంటూ చెయ్యి వదిలేయడంతో పరుగున వెళ్ళిపోతుంది అంజు. కార్తీక్ బెడ్ని టచ్ చేయదా అంటే అనుకుంటూ అక్కడే ఉత్తరాన ఉన్న తన రూమ్కి వెళ్ళిపోతాడు. ఒకరు దక్షిణాన రూమ్లో ఉంటే ఇంకొకరు ఉత్తరాన రూమ్లో ఉన్నారు. ఎదురుగా ఉన్న ఆకాశానికి మధ్యలో మా భానుడు తెల్లగా మెరుస్తూ ఆ ఇంటి మెరుపుల్ని చూస్తూ ఉన్నాడు. అరుంధతి హెడ్ బాత్ చేసి పింక్ కలర్ చుడిదారు వేసుకుని తలకి గుడ్డ చుట్టుకుని పూజ గదిని వెతుకుతూ కిందికొచ్చి హాల్కి పక్కగా ఉన్న పూజ గదిలో వెళ్ళి నమస్కారం చేసి ఎవరి వైపు చూడకుండా తన రూమ్కి వెళ్ళి ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుంటుంది. రూమ్లో ఏమీ తోచక బయటికి వెళ్దామని వచ్చిన కార్తిక్కి అరుంధతి కిందికి వెళ్తున్నప్పుడే చూస్తూ ఉంటాడు. అరుంధతిని చూస్తూ ఇంత కలర్ఫుల్గా కూడా ఉంటుందా అనుకుంటూ తనని చూస్తుంటాడు. ఇంతలో కార్తిక్ మనసులో ఇలా పై మెరుపులు చూసి పట్టించుకోకూడదు కార్తీక్, అసలే కార్తీక్తో అంత ఈజీ కాదు అనుకుని తన రూమ్కి వెళ్ళిపోతాడు. అరుంధతి కాసేపటికి కళ్ళు తెరిచి రెడీ అయి టేబుల్ చైర్పై కూర్చుని అమ్మా నేను నవ్వుతూ ఉన్నా, నువ్వు హ్యాపీగా ఉండుంటావు కదా, ఎక్కడున్నా అనుకుంటుంది. ఇంతలో అంజు వచ్చి అరుంధతికి భోజనం ఇచ్చేసి తిని రెస్ట్ తీసుకోమంటుంది. అరుంధతి చిన్న స్మైల్ ఇస్తుంది. అంజు వెళ్ళాక కాసేపటికి అరు తనకిచ్చే
అన్నం ప్లేట్ తీసుకుని బయటకొచ్చి ఒక పక్కగా వెళ్ళి అక్కడున్న గోడపై కొన్ని అన్నం మెతుకులు పెట్టి ఇంకా అక్కడే కూర్చుని చుట్టూ చూస్తూ తినేసి పక్కనే ఉన్న షింక్లో వాష్ చేసి ప్లేట్ పక్కన పెట్టి అక్కడే కాసేపు తిరిగి తన రూమ్కి వెళ్ళిపోతుంది. బాగా ఆకలి వేస్తుందని బయటకొచ్చిన కార్తీక్కి చేతిలో ప్లేట్ పట్టుకుని వెళ్తున్న అరుంధతిని చూసి ఏం చేస్తుంది తినో అని మనసులో అనుకుని ఒక పక్కగా తనని వాచ్ చేస్తుంటాడు. అరుంధతి అక్కడ తిరుగుతుండగానే కార్తీక్కి ఆకలి వేయడంతో కిందికి వెళ్ళిపోతాడు. తినేసి పైకొస్తూ అంజుతో నీ ఫ్రెండ్ క్రిందికి రాదా అంటాడు. అది ఏం చేస్తే నీకేంటి పోరా అంటుంది అంజు. కార్తీక్ కొరకొర చూస్తూ పైకెళ్తుంటే అరు రూమ్ ఓపెన్ చేసి ఉండడంతో తొంగి చూస్తాడు. కింద ఒక బెడ్షీట్ వేసుకుని దానిపై చాలా ప్రశాంతంగా నిద్రపోతూ కనిపిస్తుంది అరుంధతి. అరుని అలా చూసిన కార్తీక్కి బెడ్పై ఎందుకు పడుకోతాను, అంతకుముందు ఎంతో సంతోషంగా ఉండేది అరుంధతి అని అంజు చెప్పింది. కానీ అక్కడ ఎందుకు ఎంతో బాధగా గూడు కట్టుకుని ఉన్న దానిలా కనిపించింది. కానీ ఇప్పుడు అస్సలు అర్థం కావట్లేదే. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్లో కూడా ఎన్ని తిరకాసులు ఉండవు ఏంటి ఈ అమ్మాయి, ఎలా తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటే కార్తీక్కి రామ్ గుర్తుకొచ్చి తనకి కాల్ చేస్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాల కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.